ఇప్పటిదాకా ఒక లెక్క, ఇవాళ మరో లెక్క. ఇన్నాళ్ళు హోరాహోరీగా సాగిన ఐపీఎల్ మ్యాచ్లు నేడు టైటిల్ కోసం తలపడనున్నాయి. చెపాకు వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ పడతాయి. విధ్వంసకర ఆటతో ఐపీఎల్ రికార్డులు బ్రేక్ చేసిన ఎస్ఆర్హెచ్ టైటిల్ కోసం స్కెచ్లు వేస్తోంది. ఇటు కోల్కతా నైట్ రైడర్స్ కూడా మరోసారి ఐపీఎల్ కప్ను ముద్దాడేందుకు పై ఎత్తులు వేస్తోంది. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో కోహ్లీ, పర్పుల్ క్యాప్ లిస్టులో హర్షల్ పటేల్ ఉన్నారు. ఐపీఎల్ 17లో రికార్డులు బద్దలయ్యాయి. ఈ సీజన్లోనే అత్యధిక సిక్సర్లు నమోదు. ఐపీఎల్ 17 సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏ బ్యాట్స్మెన్ కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ 8 సెంచరీలు, 50 అర్ధ సెంచరీలున్నాయి. ఈ సీజన్లో 15 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో మొత్తం 741 రన్స్ చేశాడు. ఇక ఇదే జాబితాలో శిఖర్ ధవన్ 6,769 పరుగులతో రెండో స్థానంలో ఉండగా 6,628 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ విషయానికొస్తే విరాట్ కోహ్లీ ముందంజలో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక సిక్స్లు సమకూర్చుకున్న బౌలర్గా చాహల్ ఆ రికార్డు సాధించారు. ఐపీఎల్ 2024లో భాగంగా చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో క్వాలిఫైయర్ 2లో ఇచ్చిన 2 సిక్సర్లతో చాహల్ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చాహల్ ఇప్పటి వరకు 224 సిక్స్లు ఇచ్చారు. ఐపీఎల్లో హైదరాబాద్ జట్టును విదేశీ కెప్టెన్లే 4 సార్లు ఫైనల్ కు చేర్చారు. అందులో 3 ఆస్ట్రేలియాకు చెందినవారే. 2019లో ఆడమ్ గిల్క్రిస్ట్, 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్లుగా వ్యవహరించారు. తాజాగా ఆసీస్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ఫైనల్లో ఎస్ఆర్హెచ్ కోల్కతాతో తలపడనుంది. రెండో క్వాలిఫైయర్లో రాజస్థాన్ ను చిత్తు చేసిన ఎస్ఆర్హెచ్ టైటిల్ విజేతగా నిలిచేందుకు ఉవ్విళ్లూరుతోంది. దాదాపు 20 కోట్లు వెచ్చించి మరి కమిన్స్ ను సొంతం చేసుకుంది ఎస్ఆర్హెచ్. ఫైనల్లో ఈ మ్యాచ్ గెలిస్తే కమిన్స్ తీసుకున్న మొత్తానికి న్యాయం చేసినట్లవుతుందని ఖుషి అవుతున్నారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఐపీఎల్ 2024 సీజన్లో ఏకంగా 24,75,00,000తో రికార్డ్ రేటు పలికాడు మిచెల్ స్టార్క్. అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ కొనుక్కుంది. అయితే తొలి 2 మ్యాచ్ల్లో స్టార్క్ ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. పైగా ఈ 2 మ్యాచ్ల్లో కలిపి 100 పరుగులు సమకూర్చుకున్నారు కూడా. గత సీజన్లోనూ అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల పరిస్థితి ఇంతే. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు అత్యధికంగా 166 సిక్సర్లు బాదిన టీంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంటే ఆ తర్వాతి స్థానం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 165 సిక్స్లు, కోల్కతా నైట్ రైడర్స్ 135, ఢిల్లీ క్యాపిటల్స్ 135, ముంబై ఇండియన్స్ 133, పంజాబ్ కింగ్స్ 120, రాజస్థాన్ రాయల్స్ 107, చెన్నై సూపర్ కింగ్స్ 107, లక్నో సూపర్ జైంట్స్ 102, గుజరాత్ టైటన్స్ జట్టు 67 సిక్సర్లు కొట్టారు. ఐపీఎల్లో కాసుల సంపదపైనే కాదు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీసీసీఐ బాధ్యత కూడా తీసుకుంది. ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఒక్కో డాట్ బాల్ కు 500 మొక్కలు నాటేందుకు సంకల్పం తీసుకుంది. బ్యాటర్ల హవా సాగుతుండగా వారిని కట్టడి చేస్తూ అత్యధిక డాట్ బాల్స్ వేశారు బౌలర్లు. ఇప్పటి వరకు 294 డాట్ బాల్స్ నమోదు కావడంతో దాదాపు 1,50,000 మొక్కలు నాటనుంది బీసీసీఐ. మరి ఈ చెట్లను ఎప్పుడు, ఎక్కడ నాటబోతున్నారో ఫైనల్ మ్యాచ్ తర్వాత వెల్లడించనుంది. ఐపీఎల్ 2024 టోర్నీలో దూకుడైన బ్యాటింగ్ తో హైదరాబాద్ టీం శాసించగా రాజస్థాన్ విజయాల్లో బౌలింగ్ కీలకంగా నిలిచింది. ఐపీఎల్లో ఇప్పటి వరకు సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ముఖాముఖిగా 19 సార్లు తలపడ్డాయి. 10 మ్యాచ్లలో హైదరాబాద్, 9 మ్యాచ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపొందింది. ఓవరాల్ గా 6 సార్లు 200కు పైగా స్కోర్లు. వీటిలో గత ఏడాది వరకు ఉన్న అత్యుత్తమ స్కోర్ను అధిగమిస్తూ 3 సార్లు 250కి పైగా పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా 2 సార్లు 100కు పైగా స్కోర్లు. 3 ప్రధాన బ్యాటర్లు కలిపి ఏకంగా 106 సిక్సర్లు. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుపు బ్యాటింగ్ ప్రదర్శన ఇది.